మహానాడుకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు. వారానికి ఒక రోజు నో వెహికల్ డేగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. పొదుపు చర్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొన్నేళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 44 అంశాలపై చర్చించారు. ఇకపై మంత్రులు వారానికి ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిల్ వినియోగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కట్టింగ్ పాటించాలని సూచించారు. మెజారిటీ మీటింగ్లను వర్చువల్ గా నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ ను 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్య వినియోగాన్ని తగ్గించాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశానికి కార్యదర్శులు సమయానికి రాకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చెప్పినా రాకపోతే ఎలా అని సీరియస్ అయ్యారు. సీరియస్నెస్ లేకపోతే ఎలా అని ముఖ్యమంత్రి నిలదీశారు. రాని వాళ్ల పేర్లు రాసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. సంక్షోభాన్ని మేనేజ్ చేయడం అందరూ నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభ నియంత్రణ అనేది మంత్రులు, అధికారుల బాధ్యత అని చెప్పారు. కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర పొదుపు చర్యలను కూడా అందరూ పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు, లేదా అట్లా కొంత కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 44 అంశాలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఈ సమావేశంలో మొత్తం 44 అంశాలకి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు? వాటి డీటెయిల్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో ఈ ఆయిల్ ఎఫెక్ట్ ఏదైతే వెళ్తుందో దాని మీదతో పాటుగానే ఇటీవల పార్లమెంట్ లో మహిళా బిల్లును అడ్డుకోవడంతో ఆ పార్టీలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని చెప్పి ప్రధానంగా వీటి అంశాల మీద 44 అజెండాల మీద ప్రస్తుతం వీటికి ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి అవసరం. అందువల్ల 2 లక్షల కోట్ల పెట్టుబడితో 25 భారీ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలపడం జరిగింది. దాంతో పాటుగానే రాష్ట్రంలో నో వెహికల్ డే అనే అంశానికి ప్రాధాన్యతనిస్తూ ఆ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ ఖర్చులతో తగ్గించుకునేందుకు వివిధ పొదుపు చర్యలపైన చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే మనం చూస్తున్నాం, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా ఆ చమురు నిల్వలు అనేవి దేశంలో కూడా కొరత ఉండడం, విదేశాల నుంచి ఎక్కువగా చమురు దిగుమతి కాకపోవడంతో దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద ఇబ్బంది వాతావరణం జరుగుతుంది. ఇవాళ కూడా మనం చూసాం డీజిల్, ఆయిల్ రేట్లు పెరగడం జరిగింది. ఇదే కారణంతోనే పెరుగుతున్నటువంటి అవసరాల నిత్యం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి న్యాయ అధికారి వరకు కూడా
అంటే సమన్వయం పాటించాలి, వాహనాల సంఖ్యను తగ్గించాలి, ముఖ్యంగా నాయకులు కూడా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలి, వారు వాడేటువంటి వెహికల్స్ తగ్గించాలని చెప్తున్నారు. ఈ వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగులంతా కూడా ఇంటి దగ్గర ఉండి ఒకరోజు పనిచేయడం వల్ల వాహనాల రద్దీ తగ్గుతుంది, దానివల్ల ఆయిల్ మీద ప్రభావం తగ్గుతుందని చెప్పి ఈ అంశాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ తనకున్నటువంటి వాహనాల్లో 50% తగ్గింపు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకైతే పిలుపునిచ్చారు. దీంతో ఏవైతే ఆయిల్ కష్టాలు ఉన్నాయో అది కొంతమేర తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రాల నుంచి ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉంటుందో దాన్ని కొంత రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొనే విధంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అమలు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇతరంత మహిళా బిల్లును కూడా ఏదైతే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వచ్చాయో ఆ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపట్టాలని చెప్పి మొత్తం అయితే నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 44 ఎజెండాలకు అయితే ఈ ఏపీ కేబినెట్ లో అయితే కొంత చర్చించడం, కొన్నిటికి ఆమోదం తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్. నీట్ ఎగ్జామ్ కి సంబంధించి